పంచే కొద్దీ తరిగేది ఆస్తి, పంచే కొద్దీ పెరిగేది చదువు, ఏం చేయకపోయినా ఊడేది నా జుట్టు. సో మా అమ్మ చేతిలో ఉన్నంత వరకు ఎంత బాగుండిందో నా జుట్టు. నా చేతిలోకి ఎప్పుడు వచ్చిందో అప్పుడైతే సగానికి సగం నాశనం అయిపోయింది నా జుట్టు అంతా. స్నానం చేసినప్పుడు మాత్రం కొంచెం ఒత్తుగా కనిపిస్తుంది. నూనె పెట్టినానంటే ఎలకతో కొన్నట్టే ఉంటుంది. సరేలే, నా జుట్టుతో ఏం లే, కానీ ఇది వచ్చేసి నా డ్రెస్సుకై మిగిలిండే లైనింగు ఏం కూడా అయిందో చూడండి, ముడతలు ముడతలు అయిపోయింది. సో యాడంటే ఆడ పడేసేస్తే అట్లనే కదా అవుతాయి. అన్నీ ఒక చోటు వేసి మూట్లో వేసి సర్దినట్టుండాను, అందుకే ఇట్లా అయిపోయినాయి. ఇది కూడా నా డ్రెస్కై మిగిలిండే క్లాత్ శారీలో నుండి. యాక్చువల్గా ఇది నా కోసం అని తెచ్చుకోండే శారీ కాదు, మా పిల్లోళ్ళు కుట్టమని తెచ్చిండేది. సో నా డ్రెస్ చూసి సగం షాక్ అయిపోయి ఉంటుంది. పిల్ల ఏంది పిల్లోళ్ళు కుట్టమంటే ఈ పిల్ల కుట్టుకునేసింది అనేసి, సరేలే వాళ్ళ ఆశ ఎందుకు కాదన్నాలా అని చెప్పేసి మిగిలిండే దాంట్లో అయితే మా పాప కోసం, మా పాప అంటే మా బావ కూతురు కోసము ఒక డ్రెస్ కుడతా ఉన్నాను. అసలు ఎంత ఫాస్ట్గా కుట్టేసినాను, ఇదైతే అసలు నాకు కుట్టిన ఫీలింగ్ కూడా అంతగా అనిపించలేదు. సో చాలా ఫాస్ట్గా కుట్టేసినాను. అబ్బా, నేను ఇంత ఫాస్ట్ అని నాకే అనిపించింది. సో హ్యాండ్స్ అయితే పెట్టాలి కదా అని పెట్టినాను, కొంచెం స్టైల్గా ఉంటాయి, ఏలాడుతూ ఉంటాయి అన్నమాట. కిందకు ఉండదు, ఓన్లీ పైన మాత్రమే షోక్గా ఉంటుంది. ఫుల్ వీడియో కావాలంటే కూడా చూసేయండి, రిలేటెడ్ వీడియోలో ఉంది. బాయ్ బాయ్.